హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, అల్లు శిరీష్ గారి యాక్ట్ చేసిన బడ్డీ చిత్రం ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ట్రైలర్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మంచి డైలాగ్తో స్టార్ట్ చేశారు. అన్యాయాన్ని ఎదిరించడానికి సింహం వచ్చింది, పులి వచ్చింది, చిరుత కూడా వచ్చింది, కానీ మొట్టమొదటిసారిగా టెడ్డీ బెర్ రాబోతుంది అన్నట్టుగా టెడ్డీ బెర్ ఇంట్రొడక్షన్ అయితే చేశారు. టెడ్డీ బెర్ని చూడంగానే మనకి ఆర్య గారి టెడ్డీ గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే ఆ టెడ్డీలోను ఈ బడ్డీలోను ఉండే రెండు టెడ్డీ బర్లు ఒకే హైట్లో ఒకే కలర్లో సిమిలర్గా ఉంటాయి. ఆటోమేటిక్గా ఆ చిత్రం అయితే గుర్తొచ్చేస్తుంది. కానీ కథనం మాత్రం డిఫరెంట్గా ఉన్నట్టుంది. ఎందుకంటే మన హీరోని చూపించడమే ఒక మంచి పైలట్గా చూపిస్తారు, ఏరోప్లేన్ పైలట్గా. హీరోకి ఆలీ గారి మధ్య సరదా సన్నివేశాలు ఉన్నట్టు చూపిస్తారు. అలాగే హీరోకి హీరోయిన్కి మధ్య ఒక హైడ్ అండ్ సిక్ లవ్ స్టోరీ లాగా చూపించారు. అంటే హీరోని చూస్తుంది తప్ప హీరో హీరోయిన్ చూడడం లేదు. ఏదో ఒక మైక్ ద్వారా ఒక కనెక్టివిటీ ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా అంటే ఒకవేళ హీరో చూడకుండానే హీరోయిన్ చనిపోవడం, దాని తర్వాత దాని ఆత్మ టెడ్డీ బేర్లో దూరడం, ఆ టెడ్డీ బేర్లో నుంచి అన్యాయాన్ని ఎదుర్కోవడం, దానికి మళ్ళీ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరంటే మళ్ళీ అల్లు శిరీష్ గారిని కలవడం, అలా జరుగుతున్నట్టుంది. కథ అయితే నాకు సిమిలర్గానే అనిపిస్తుంది. ఇంచుమించు టెడ్డీలో కూడా అలాగే ఉంటుంది. ఆర్య గారి టెడ్డీలో కూడా ఒరిజినల్ టెడ్డీ, ఇంగ్లీష్ పిక్చర్ టెడ్డీలో కూడా సోల్ అయితే అన్నీ ఒకేలా కనిపిస్తుంది. కానీ కథనాలు మాత్రం డిఫరెంట్గా ఉన్నట్టుంది. ఎందుకంటే మన తెలుగులో ఇప్పుడు చూపించిన ఏరోప్లేన్ పైలట్గా కానీ, ఆ కమర్షియల్ అంశాలు కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆ కామెడీ సీక్వెన్స్ కానీ పూర్తిగా మార్చినట్టున్నారు. అవి చాలా హైలైట్గా నిలుస్తాయని చూడంగానే మనకు అర్థమైపోతుంది. మనం చూడాలి ఫ్రెండ్స్, అల్లు శిరీష్ గారికి ఇప్పటి వరకు అయితే అనుకున్నంత హిట్ సినిమా రాలేదు, ఆయనకు అనుకున్నంత పేరు లేదు. ఓకే, ఈ బడ్డీతో ఏమన్నా గుడ్డే స్టార్ట్ అవుతుందేమో చూడాలి. అది చూడాలంటే మనం జూలై 26 వరకు వెయిట్ చేయాలి. దట్స్ ఇట్ గైస్. అందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కాసల్ శంకర్ ఛానల్.